ప్రభువైన యేసుక్రీస్తు మధురనామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నానండి. ఈరోజు దేవుని వాక్యము పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుటి. ప్రియా దేవుని బిడ్డలారా, ఉదయకాలం దేవుడు ఆయన కృప, ఆయన అనుగ్రహించేటువంటి జ్ఞానం అందు మీరు అభివృద్ధి పొందుటి అంటారు. దేవుని యొక్క కృప మనల్ని దీనస్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించేటువంటి మహాదేవుని కృప. ప్రియా దేవుని బిడ్డలారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో క్రీస్తు దేవుని శక్తియు జ్ఞానమై ఉన్నారు. మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉండేలా వాడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది వానికి అనుగ్రహించబడు. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. ఉదయకాలం దేవుణ్ణి అడగగలిగితే దేవుడిని పరిస్థితిని మార్చగలడు, నీ స్థితిగతులు మార్చగలడు, నీ అనారోగ్య పరిస్థితి నుంచి విడిపించి నేను స్వస్థపరచగలిగినటువంటి మహాదేవుడు. ఆయన అనుగ్రహించు దేవుడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన అయిపోతాం. దేవుడి కొద్ది మాట తీర్చుగా. మహాపరిశుద్ధుడైన మా ప్రభు అనుది కాదు ప్రార్థన నేర్పిస్తున్నటువంటి వారి కుటుంబాల్లో ప్రభు పరక్కలు తీర్చండి, సమస్య నుంచి విడిపించండి, వారి అనారోగ్య పరిస్థితి నుంచి స్వస్థపరచండి. ప్రభువా, నీ కృపయందును జ్ఞానమును వారి బిడ్డలు వర్ధులుటకు కృప సహాయం చేయండి. ఉదయకాల స్కూల్కి, కాలేజీలకి, పనిపాట్లకి వెళ్తున్న బిడ్డలందరికీ మీరు తోడే ఉండి నీ పరలోకపు ఆశీర్వాదములు ప్రభువా నీ బిడ్డలైన వారికి సమృద్ధిగా దయచేయమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.